మీరు నేను డిప్యూటీ సీఎం అన్నంత మాత్రాన పవన్ అన్న డిప్యూటీ సీఎం అయిపోరు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు సీఎం పవన్ కళ్యాణే అని. కానీ తప్పదు కదా, అతని ఏజు, పార్టీలో ఉన్న అతనికి పేరు, దాన్ని బట్టి సీఎం అతను డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ అన్న అన్నాడు. నెక్స్ట్ ఆ నేమ్ చేంజ్ అయిపోద్ది. అది అందరికీ తెలుసు, పార్టీలో ప్రతి ఒక్కరికి, జనాలకు తెలుసు, పార్టీలో తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నెక్స్ట్ సీఎం పవన్ గారే అని. పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఎక్కువ ఇష్టమా, పొలిటికల్గా ఎక్కువ ఇష్టమా? అన్నిటికన్నా పక్కన పెడితే ఒక వ్యక్తిని గౌరవించడం అంటే, నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా, లొకేషన్లో ప్రతి ఒక్కరిని గౌరవించడం, ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నెంబర్ 1. 2, అతనికి ఎంత ఆస్తి పెట్టుకొని అంత రెమ్యునేషన్ పెట్టుకొని అన్నీ వదిలేసి జనాల్లోకి వెళ్ళి జనసేనాని అయ్యి ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రాపర్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి, పదవి లేనప్పుడే క్లియర్ చేసి ఇంత మంచి సోషల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎవరు ఇష్టపడరు అతన్ని? పొజిషన్లో లేనప్పుడే అంత చేశాడు, ప్రజెంట్ పొజిషన్లో ఉన్నాడు, ఇంకా చాలా చేస్తాడు. నాకైతే గట్టిగా బిలీవ్ ఉంది, నేను నమ్ముతున్నా, అందరు నమ్మారు కూడా. వైసీపీ గురించి చెప్పాలంటే ఇంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వైసీపీ గురించి చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ఎవరు ఏదన్నా కామెంట్ పెట్టుకోండి, ఎర్రిపూకు నా కొడుకులు అందరూ వైసీపీలోనే ఉన్నారు. ఎందుకంటే సరే అన్నీ పక్కన పెడితే పవన్ గారు ఎవరన్నా విమర్శించారా? విమర్శించలే. పెళ్ళామనలేదా జగన్ గారిని? 4వ పెళ్ళామనలేదా? అది విమర్శించడం కాదా? అవునండి, పవన్ గారిని విమర్శించారు, కానీ పవన్ అన్న ఎవరినైనా విమర్శించాడా? విమర్శించారని చెప్తున్నాను కదా. ఎన్ని వర్డ్స్ విమర్శించారు? ఎన్ని వర్డ్స్ అని చెప్పాను, కానీ విమర్శించిన అయితే ఉన్నాయి కదా. పొలిటీషియన్ అంటేనే అంతే కదా. పొలిటీషియన్ అంతా అంతే, ఓకే. ఇతను 1% ఇప్పుడు అవతలలో ఊకే సూచిపోటు మాటలతో ఊకే 10 సార్లు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అనేటప్పుడు ఒక్కసారి కూడా పవన్ అన్న విమర్శించకపోతే అతను తినేది ఉప్పు కారం కాదా? బ్లడ్ అనేది మరగదా? మరీ పార్టీని పార్టీలాగా చూడండి, ఫ్యామిలీ దాకా నో. ఫ్యామిలీ వరకు మాట్లాడొద్దు, పార్టీ పరంగా మాట్లాడుకోండి. వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద ఇన్వాల్వ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా వాళ్ళే తిట్టడం కాకుండా తొక్కలో ముండ శ్రీరెడ్డి ఉంది కదా, దానికి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిపించడం. ఆడ మనిషిని అలా అనాలని నాకు లేదు, అలాంటి వర్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేసిన ఐఎమ్ సారీ అంటే ఆడోళ్ళకు మాత్రమే వర్తిస్తుంది మాట. ఆ అమ్మాయి ఆడాలని నేనైతే అనుకుంటలే. అంత బరి తెగించి మాట్లాడడం, ప్రతి ఒక్కరిని కింద నుంచి పైన దాకా అన్ని పార్ట్స్ని లెక్క పెట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి అండ లేకుండానే వీళ్ళందరూ వాగారా? నానిగారు కావచ్చు, పేర్ని నానిగారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, రోజా గారు, ఆమెకి ఏదో డైమండ్ రాణి రోజా గారు కావచ్చు, తొక్కలో ఈ శ్రీరెడ్డి ఒకటి కావచ్చు, ఎన్ని విమర్శించారో. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా తక్కువ. అందుకే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, పార్టీలు శాశ్వతం కాదు, మన బ్రతుకు కూడా శాశ్వతం కాదు. ఎప్పుడైనా ఎవడైనా ఏదో ఒక రోజు ఈ ముగింపు పలకాల్సిందే. ఈవెన్ మన ప్రాణాలైనా సరే ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాలి. అశాశ్వతమైన దానికోసం ఈ గందరగోళాలు ఎందుకు, సూటిపోటు మాటలు ఎందుకు, కుళ్ళు కుట్ర కుతంత్ర ఈ రాజకీయ ఇవన్నీ ఎందుకు? 4 రోజుల జీవితం, కుర్చీ ఉన్న రోజులు కాపాడుకోండి, ప్రజలకు మంచి చేయండి. కుర్చీలో ఉన్నంత సేపు, కుర్చీ ఎప్పుడు మనది కాదు, మన పర్మనెంట్ కాదు, మనమే ఈ లోకంలో పర్మనెంట్ కాదు. అలాంటి కుర్చీ అనేది అసలే పర్మనెంట్ కాదు. చూసి ఆచి తూచి మాట్లాడితే ప్రతి ఒక్కరూ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి మాట్లాడగలుగుతారు, ప్రతి ఒక్కరికి సైన్యం ఉంటుంది, ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలరు. మనకు మనమే తోపు అని ఎప్పుడు అనుకోవద్దు. మనం అనుకుంటే మనల్ని మించిన తోపు ఇంకోటి ఉంటాడు, వాడిని మించిన తోపు పైన దేవుడు ఉన్నాడు. ఏం చూడట్లేదు, పిల్లి ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నంత మాత్రాన్ని ఎవరు చూడట్లేదు అని అనుకోకండి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి, పార్టీ పరంగానే కాదు, అందరికీ మనం నమస్కారం చేసినప్పుడు ప్రతి నమస్కారం చేస్తేనే దానికి సంస్కారం ఉంటుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతా. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి లైఫ్లో అందరినీ గౌరవించుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది.
ఒక పార్టీ వ్యక్తులకే కాకుండా అందరికీ చెప్తున్నాను నేను. మనం ఎదుటివారికి ఏదైతే ఇస్తామో మళ్ళీ తిరిగి మనకు అదే వస్తుంది. మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. ఇక మీ ఇష్టం, మీరు దేన్ని డిసైడ్ చేసుకుంటారు యాజ్ యువర్ ఆడియన్స్.